నమస్తే. ప్రస్తుతం మనతో పాటు వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టాభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఉద్యోగ కల్పన విషయంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం లెక్కల గురించి కూడా ఆయన చాలా డీటెయిల్స్ కూడా చేతిలో ఉంచారు. అసలు ఏంటి దీంట్లో ఏమున్నది, ఆయన ప్రధానంగా ఏం చెప్తున్నారు మన విషయాలు తెలుసుకుందాం. ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం వచ్చింది? ఒకవైపు ఎన్నికలు ఇప్పుడే పూర్తయ్యాయి, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక సమావేశంలో జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ ప్రకటించినాను ఒక అబద్ధం చెప్పిండు. ఆయన వాయిస్ వినిపిస్తా, మీరు ఒకసారి ఇంటనే ఎందుకు స్పందించానని తెలుస్తుంది అని చెప్పారు. దాదాపు 5 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు. పైగా చూడనట్టు ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ ప్రకటించినాం, నోటిఫికేషన్స్ ఇచ్చినాం. ఓకేనా? ఇంత పచ్చి అబద్ధం. అయితే ఈరోజు మేము డిసెంబర్ 31, 2023 వరకు ఉన్న ఖాళీలు గత ప్రభుత్వంలో మాకు ఉద్యోగాలు నిండలేదు కాబట్టి మేము ప్రభుత్వం మార్చుకుంటామని 30 లక్షల మంది విద్యార్థులు ప్రబలిక ఆత్మహత్య తర్వాత 46వ జీవో బాధితులు వీళ్ళందరూ ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఓట్లు వేపించి అధికారులను తెచ్చారు. ఈరోజు వచ్చిన తర్వాత కనీసం ఈ 100 రోజులల్లో ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ గారితో 25 నవంబర్ 2023 ఆదిలాబాద్లో 2 లక్షల పోస్టులు నింపుతామని చెప్పారు. ఆ 2 లక్షల పోస్టుల నింపాలనుకున్నప్పుడు మీరు డిపార్ట్మెంట్ వైజ్ మీటింగ్ పెట్టి ఏ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి. ఈరోజు మేము పనిచేసింది అదే. ఈరోజు ప్రెస్ మీట్లు ఏంటంటే 2 లక్షల 76,396 పోస్టులు ఈరోజు మేము ఖాళీలను గుర్తించడం. డిపార్ట్మెంట్ వైజ్గా ఈరోజు ప్రతి పోస్టు మేము ఇవన్నీ గుర్తించడం జరిగింది. ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మేము ఇది చేసినాం. ఈరోజు ఇది ప్రభుత్వం చేయవలసిన పని. ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏమున్నాయి అనేది ప్రభుత్వం ఇది బయటికి తీసి ప్రభుత్వం మాట్లాడితే బాగుండేది. కానీ ఈ ఖాళీలను మేము గుర్తించి తీసినాం. కనీసం అంటే ప్రభుత్వానికి హెల్ప్ఫుల్గా ఉండాలని. ఈరోజు విద్యార్థులు కేవలం 753 పోస్టులకు 30 లక్షల మంది విద్యార్థులు. నేను 22 సెంటర్లు పోయినా ఈ ఎన్నికల ప్రచారంలో. తలలు తిప్పకుండా, నీళ్లు దాగే టైం కూడా లేకుండా కూర్చొని అట్నే చదువుతాను. బాయ్స్ గర్ల్స్ అంతటా 753 పోస్టులు. ఖాళీలు ఇన్నున్నాయి. ఒకవేళ రిటైర్మెంట్ వయసు 58 తగ్గిస్తే 4.5 లక్షలకు వస్తుంది. ఈరోజు 5,71,000 అప్పు చేసినాం. అన్నీ అప్పు చేసి మనం ఏం చేసినాం, దాన్ని ఏ విధంగా మనము ముందుకు తీసుకుపోయినాం అనేది కూడా ఒక క్వశ్చన్ ఈరోజు $1 మిలియన్. అయితే ఈరోజు ప్రభుత్వం దృష్టికి అది తీసుకొని వచ్చినాం. ప్రభుత్వం దీన్ని పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం. ఇంకా ఖాళీలు ఏమైనా పెరగొచ్చు, తగ్గొచ్చు. ప్రభుత్వం దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇప్పటికైనా నిరుద్యోగులను వాళ్ళని ఇంకా మోసం చేయకుండా వాళ్ళకు అంటే ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ అంటేనే విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఎదుర్కొన్న సమస్యల పైన ఈరోజు ఉంటాయి. కాబట్టి ఆ సమస్యలలో మొదటి భాగంగా నేను విద్యార్థుల ఖాళీలు ఏవైతున్నాయో అవి తెలంగాణ ప్రజల ముందు తీసుకొని వచ్చిన. ఈరోజు తెలంగాణ ఉద్యమం చేసి 1,200 మంది విద్యార్థులు చనిపోయి వాళ్ళ పునాదులపైన ఈరోజు తెలంగాణ ఉన్నది. మేము చనిపోయిన తర్వాత ఈ యువకులైన వాళ్ళ లైఫ్ అయినా బాగుంటున్న ఉద్దేశంతో చేసింది. కానీ ఈరోజు అది జరగలేదు. కనీసం ఇప్పుడైనా ముఖ్యమంత్రి గారు చేస్తారనే ఉద్దేశం, ఎందుకంటే ఆయన స్టేట్మెంట్ ఎన్నికల సమయంలో స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి నేను ఆయన దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది ఉద్యోగాల విషయంలో. ఇన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, కేసీఆర్ పట్టించుకోలేదు. మేము అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాల వరకు ఇస్తామని కూడా డీటెయిల్స్ కూడా ఇచ్చింది. ఆ ఎలక్షన్ ముందు చేసిన ప్రచారము ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది? అరే పచ్చి అబద్ధం చెప్తుంది కదా బ్రదర్. ఇప్పుడు నీకు ఎగ్జామినేషన్ ఫీజు ఉండదని చెప్తాను, అప్లికేషన్ ఫీజు ఉండను, అది ప్రాసెసింగ్ ఫీజు అంటారు. ₹1000 ఆ ఫీజు, ₹1000 ఏవో కొత్తగా నేను గమ్మత్తు తింటున్నా. అంటే నువ్వు ఫ్రీ అంటే ఫ్రీ అయ్యిగా మళ్ళీ ప్రాసెసింగ్ అదని ఇదని పెట్టేది కాదు. మాకు పథకాలు అవసరం లేదు సార్. మాకు ఉద్యోగాలు కావాలి, మాకు 46వ జీవో రద్దు కావాలి, మాకు 317 జీవో రద్దు కావాలి, మాకు ప్రమోషన్లు కావాలి. ఈరోజు ఉన్న మా హక్కును నువ్వు దూసేసి నువ్వు భిక్షాందేహి నువ్వు అడుక్కొని బతుకు, మా పథకాలతో నువ్వు బతకాలి, నీ హక్కులతో నువ్వు బతకద్దంటే ఇది ఎక్కడ న్యాయం? ఇది అందుకనే మేము రేపు నాకు స్పష్టంగా ఉన్నది. నేను నా ఎమ్మెల్సీ ప్రచారంలో నేను స్పష్టంగా చెప్తున్నా, నేను గెలిస్తే ఈ ఖాళీల మీద మేము నింపేదాకా మేము పోరాటం చేస్తాం, ఈ ప్రమోషన్ పోరాటం చేస్తాం, ఉద్యోగుల సమస్యలపైన మేము పోరాటం చేస్తాం, నిరుద్యోగుల సమస్యల మీద పోరాటం చేస్తాం. పట్టభద్రులు ఇంతమంది చదువుకున్నప్పటికీ ఈరోజు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలపైన మేము పోరాటం చేస్తాం అనేదే మా ఎజెండా. సో ప్రచారంలో భాగంగా పట్టాభద్రుల దగ్గరికి వెళ్తారు, జిల్లాలో ప్రచారం చేస్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు క్షేత్రస్థాయిలో అంటే ఎంప్లాయీస్ కలిసినప్పుడు కానీ, నిరుద్యోగులు కలిసినప్పుడు కానీ, ఉద్యోగులు కలిసినప్పుడు కానీ అంటే వాళ్ళ నుండి ఏమేమి స్పందన వస్తుంది, ప్రభుత్వం నుండి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు? అంతే కదా, వాళ్ళ హక్కులు
ఎక్కడ ఎవరైనా కానీ వాళ్ళ హక్కులు వాళ్ళ ప్రమోషన్ ఈరోజు ఎక్కడ చూసినా అవుట్సోర్సింగ్ కంపెనీల బతికేయడానికి కాంట్రాక్టు ప్రభుత్వం ఈ రెండింటికి సపరేట్గా అవుట్సోర్సింగ్ కోసమే ఒక కార్పొరేషన్ని క్రియేట్ చేసే ఆలోచన ఓ 15 రోజులకి నడుస్తుంది. కాబట్టి ఇవన్నిటిపైనే మా పోరాటం. ప్రభుత్వం పబ్లిక్ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఖచ్చితంగా ఒక వాణిని మనం వినిపించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు నా దిక్కే నాకు ఫేవర్గా ఉండాలని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ బాధ్యత ఈసారి. ఓకే, ప్రభుత్వ తీరు చూస్తుంటే ఒకవైపు ఆర్థిక పరిస్థితి గురించి చెప్తున్నారు, మరోవైపు గ్యారంటీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగ కల్పన అనేది ప్రభుత్వం చేసే అవకాశం అంటే ఏమైనా కనిపిస్తూ ఉందా? ఏం చెప్తారు? 20,000 కోట్లు అప్పు చేసినాం కదా మనము. అది దేనికోసం చేసినాం? ఈరోజు మీరు దేని సాధించారు? ఈరోజు నీకు నిజంగా చేయాలనుకుంటే నువ్వు ఐఆర్బి సంస్థకి ఇచ్చిన రింగ్ రోడ్డు క్యాన్సిల్ చేసాను. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నువ్వు నీ వనరులు పెంచుకోవడానికి, నీ సంపాదన పెంచుకోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాల దిక్కు మీరు చూస్తలేరు. ఆ మార్గాల దిక్కు ఆలోచన చేస్తారు. అప్పు తెచ్చుడు ఈజీ, కట్టుకుంటే పబ్లిక్ మీద చేస్తాము, టైం వస్తే దాటిపోతాం అనే ఆలోచన పెట్టుకున్నారు. కానీ ఆర్థిక వనరులు ఏ విధంగా మనం పెంచుకోవాలి అనే ఉద్దేశంగా ప్రభుత్వం పోతే బాగుండేది. ఆ దిశగా ప్రభుత్వం ప్రయాణం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా పట్టాభద్రుల అభ్యర్థి బక్క జెర్సన్ గారు చెప్తున్నది. సో ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, జాబ్ గ్యారంటీ అసలు ఆ ప్రకటన చేయలేదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం చెప్తున్నారు. 2 లక్షల పైన ఉద్యోగాలు మాత్రం ఇంకా ఖాళీలు ఉన్నాయి, అవి భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. అవి చేసే వరకు నేను అభ్యర్థిగా బరిలో దింతా, ఎమ్మెల్సీగా గెలిపిస్తే తప్పకుండా అది ప్రజా కోర్టుల అసెంబ్లీలో మాత్రం మండలిలో మాత్రం నేను ఆ గాలను పిలిపించి అది ఉద్యోగాలు భర్తీ చేసే వరకు కూడా పోరాడతానని కూడా బక్క జెర్సన్ గారు చెప్తున్న సందర్భం మాత్రం కనిపిస్తూ ఉంది. కనుక మసంతో సత్యదిశాటివి హైదరాబాద్. ఒకసారి